21 పీపుల్ 21 మంది ఢిల్లీలో అతి దారుణంగా మొత్తం ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయారు. అండ్ మీరు అనుకుంటున్నారా ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయారు అని? అట్లా అనుకుంటే కనుక తప్పు. ఇది కంప్లీట్లీ హ్యూమన్ ఎర్రర్. ఇది ఎందుకు అనేది నేను క్లియర్గా చెప్తా. అండ్ ఇంకొకటి, ఈ మన ఇండియాలో కానీ ఎక్కడన్నా కానీ ఈ నార్మల్ జనాల లైఫ్ ఎట్లయిపోయిందంటే, ఒక దోమ ఒక ఈగ చచ్చిపోతే ఎట్లయితే ఎవడు బాధపడడో అట్లా అయిపోయింది. అంటే ఒక నార్మల్ పర్సన్కి విలువ లేదు, వాళ్ళ లైఫ్కి విలువ లేదు. అందుకే ఈరోజు 21 పీపుల్ 21 మంది ఆ రోజు మన ప్రైమ్ మినిస్టర్ ఇంటి పక్కన మా అంటే ఒక 10-15 నిమిషాల దూరం, అంత దూరంలో చనిపోయినా ఇది పెద్ద ఇష్యూ అవ్వదు. ఎందుకంటే ఢిల్లీ రాజధాని మరియు మనకి ఏమంటారు చాలామంది టూరిస్టు విజిటర్స్ అందరు వచ్చినా అక్కడ ఇష్యూ అయితే ఏది కాదు. కానీ ఫ్రెండ్స్, ఎందుకు అసలు ఈ ఇష్యూ ఎట్లా హ్యూమన్ ఎర్రరు అనే దాని గురించి క్లియర్గా మాట్లాడదాం. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోని జర లైక్ చేయండి. చాలా రోజులైంది వీడియోలు తీసి. అండ్ ఎవరైనా ప్రీవియస్ సబ్స్క్రైబర్స్ కూడా ఉంటుంటే చూస్తున్నట్టయితే మీకు ఇట్లాంటి వీడియోస్ నేను రెగ్యులర్గా తీస్తాను అండ్ నేను ఇది మాటిస్తున్నాను. ఇంకొకటి కూడా చెప్దాం అనుకుంటున్నాను. మీకు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. యాక్చువల్గా ఇది జూన్ 23 మార్నింగ్ 8:48 ఆ టైంలో ఈ ట్రాజిక్ ఫైర్ యాక్సిడెంట్ అయితే అయిందనమాట. ఇది మాల్వియా నగర్ దగ్గర అయింది. మాల్వియా నగర్ అంటే ఎట్లాంటి ప్లేస్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కుతుబ్ మినార్ ఐడియా ఉందా? కుతుబ్ మినార్ కూడా మాల్వియా నగర్లోనే ఉంటుంది. సో ఎవరైతే ఢిల్లీకి ఈ విజిట్ చేయడానికి వస్తారో, చూడ్డానికి వస్తారో వాళ్ళంతా ఈ మాల్వియా నగరు ఆ పక్కన సాకేత్ అక్కడ ఉంటారనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ దగ్గర హోటల్స్లో ఉండేసి వాళ్ళు ఆ దగ్గరలో ఉన్న సరౌండింగ్స్ మొత్తం చూస్తారు. ఎందుకంటే ఢిల్లీ మంచి టూరిస్ట్ ప్లేస్. అక్కడ మన దగ్గరలో ఇప్పుడు మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ట్యాంక్ బండ్ ఉందనుకోండి, ఆ ట్యాంక్ బండ్ సరౌండింగ్స్లో కాకుండా కొంచెం ఎర్రగడ్డ అమీర్పేట్ సైడ్ ఉంటే వాళ్ళకి అన్నీ దగ్గర అయిపోతాయి. దాంతోపాటు కొంచెం తక్కువ పడతాయి కాస్ట్ రూమ్స్ కూడా అని అక్కడ ఉంటారనమాట. ఈ మాల్వియా నగర్లో కూడా అందుకే అక్కడ చాలామంది టూరిస్టులు, ఎంతమంది 17 మెంబర్స్ టూరిస్టులు, ఇంకా ఎంతమంది నలుగురు నార్మల్ పీపుల్ చనిపోయారు. మొత్తం 21 మెంబర్స్ ఈ రోజుకైతే. ఇంకా చాలామంది అయితే హాస్పిటల్లో ఉన్నారు. అసలు ఈ ఇన్సిడెంట్ ఎట్లయింది అని అంటే, గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు వచ్చి అది పైనకి వ్యాపించినాయి అనమాట. ఏంది అని అంటే అక్కడ ఆ టైంలో వాళ్ళు ఎంత ఎస్కేప్ అవుదాం అనుకున్నా ఆ ఎస్కేప్ రూటే లేదు. అక్కడ ఆ ఎస్కేప్ రూటే లేకపోయేసరికి అక్కడ పొగ అంతా ఉండేసరికి వాళ్ళంతా ఫోన్ టార్చ్ లైట్లు అరుస్తున్నారు. అండ్ పక్కనోళ్ళు ఆ టైంకి ఇంకా షాప్లు ఓపెన్ చేయకపోయేసరికి ఏంటిదంటే అక్కడ ఎవరు రాలేరు. పక్కనోళ్ళు అంటే ఏమంటారు, ఎవరు కాపాడడానికి కూడా ఎవరు రాలేరు. నార్మల్గా ఏంటంటే కొంచెం అనుకున్నారు ఏదో నార్మల్ ఫైర్ అని అనుకున్నారు, కానీ అప్పటికే చాలా సివియర్ అయిపోయింది. ఎవరు కాపాడలేని సిచ్యువేషన్. అక్కడ ఏంటంటే అద్దాలు అవన్నీ మొత్తం లాక్ అయిపోయినాయి. ఎందుకు? ఒక ఫైర్ సేఫ్టీ లేదు, ఫైర్ ఎన్ఓసి లేదు, ఏది లేకపోవడం వలన ఏమైందనంటే మొత్తం ఎక్కడిదక్కడ లాక్ అయిపోయారు అందరు. సో ఆ లాక్ అయిపోవడము అండ్ అక్కడ నుండి అరుస్తున్న కొద్దీ వాళ్ళంతా అరుస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. అయినా కానీ వాళ్ళు ఎవ్వరైతే బయటికి రాలేకపోయినారు. అండ్ ఇంకా కొందరు ఏం చేసిరంటే ఆ బిల్డింగ్ల మీదకి వెళ్ళి దుంకేయడము అట్లాంటివి చేసారు. దాని గురించి కూడా నేను చెప్తాను. ఇంకొకటి, ఈ ఇష్యూ గురించి ఎప్పుడైతే తెలిసిందో పక్కన వాళ్ళంతా కాపాడడానికి చాలామంది ట్రై చేశారు. ఇక్కడ ఏంటిదంటే ఒక ఆయన మన్సూర్ అలీ, దాని ఆపోజిట్లోనే ఒక ఫర్నిచర్ షాప్ ఉంటే, ఆయన నిజంగా చెప్తాను ఇట్లాంటి జనాలు ఉండాలి, మనం ఇట్లాంటి వాళ్ళని రికగ్నైజ్ చేయాలి. 8 మెంబర్స్ని కాపాడిండు. ఎట్లా కాపాడిండంటే ఆయన ఉన్న బెడ్ ఫర్నిచర్లు అన్నీ తీసుకొని వచ్చి వాళ్ళ కొడుకు అర్మాన్తో కలిసి ఇంకా పండులను కలిసి తీసుకొని వచ్చి ఆ ముంగట పరిస్తే వాళ్ళని దుంకేయమన్నాడు అనమాట. వాళ్ళని దుంకేస్తే వాళ్ళు అక్కడ కింద పడ్డారు. ఆ 3rd ఫ్లోర్ 4th ఫ్లోర్ నుండి దుంకేసి ఆ బెడ్ల మీద పడ్డారు. ఆ బెడ్ల మీద పడ్డాక వాళ్ళకి కొందరికి ఏమంటారు సివియర్గా సడన్గా ఇట్లా హార్ట్ అంటే ఏమంటారు, కొందరు సిపిఆర్ చేసి కొందరిని అట్లా బతికించిండు. ఒక ఆయన పక్కన ఆయన హాస్పిటల్ అట్లా 4 to 5 మెంబర్స్, వీళ్ళైతే 8 మెంబర్స్ని కాపాడారు. ఆయన ఈరోజు కూడా ఏమంటుండంటే నాకు నా 2 లక్షలు పోయినా పర్లేదు, నా సామాను పోయినా పర్లేదు, నాకు ఈ 8 మెంబర్స్ ఏదైతే బతికిర్రో నాకు అది జీవితానికి తృప్తిస్తుంది అంటారు. ఇట్లాంటి వాళ్ళు ఉంటే నిజంగా చెప్తున్నా, ఇట్లాంటి వాళ్ళు అట్లాంటి సిచ్యువేషన్స్లో రావడము, అరే నాదేం పోతుంది అని అనుకునే సమాజంలో ఇలాంటి వాళ్ళు ఉండడం మనం రికగ్నైజ్ చేయాలి వాళ్ళని. అండ్ ఇంకా దీని తర్వాత ఇష్యూ అతి దారుణం ఏంటిదంటే, ఆ హోటల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ హోటల్ ఓనర్ అక్కడే ఉన్నాడు. అక్కడ కాపాడేది పోయి లేకపోతే రెస్పాన్సిబిలిటీ తీసుకునేది పోయి అక్కడ నుండి పారిపోయినాడు. అండ్ ఈరోజు దొరికిండు, అది వేరే సంగతి. కానీ ఇక దీని గురించి ఎప్పుడైతే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసిరో, ఇన్వెస్టిగేషన్ తెలిస్తే ఏంటిదంటే 6 రూములు ఉండే దగ్గర 25 రూమ్స్ని వాళ్ళు సెట్ చేసిరంట.
ఇంకా మీరు అర్థం చేసుకోండి, ఒక 6 రూములు ఉండే జాగాలో 25 రూములు ఉన్నాయంటే ఇక పైసలు ఏమంటారు, ఈ గ్రీడ్ ఏంటంటే ఆశ వల్లనే ఈరోజు అంతమంది చచ్చిపోయారు. అంతమంది చచ్చిపోయినారు ఎందుకంటే అరే నాకు ఎక్కువ పైసలు రావాలని చెప్పి 6 రూమ్లని 25 రూమ్లలాగా చేస్తే అక్కడ వచ్చింది. ఇంకోటి ఏంటిదంటే ఢిల్లీలో ఇల్లులన్నీ చాలా ఇరకటంగా ఉంటాయి, అండ్ ఇక్కడ ఫైర్ సేఫ్టీ ఎన్ఓసి అసలు ఏది లేదు. అండ్ దీనివల్ల మన ఏమంటారు అండర్ ద టేబుల్ నడుస్తుంది ఏడనన్నా కానీ మన ఇండియాలో మ్యాక్సిమం, అది నిజం ఒప్పుకోవాల్సింది ఎవరైనా కానీ. ఈ అండర్ ద టేబుల్ నడవడం, అన్ని పర్మిషన్లు తెచ్చుకోవడం, హోటళ్ళు నడిపించడం. ఒక 5 months బ్యాకే సుప్రీంకోర్టు నుండి ఢిల్లీ ఇట్లా ఫైర్ దాని గురించి ఆర్డర్స్ వచ్చినాయి. అయినా కానీ అక్కడ ఇంత కూడా ఏమి కూడా హోటల్, ఇట్లాంటి హోటల్స్ రన్ అవుతూనే ఉంటాయి, ఇంకా ఓపెన్ అవుతూనే ఉంటాయి. అండ్ ఇవి ఇంకెక్కడ ఆగాయి, సింపుల్గా చెప్తున్నా కదా, ఎక్కడ కూడా ఆగాయి. కానీ ఇక్కడ ఎవరు అని అంటే లాసు మనలాంటి జనాలే. ఎవరైతే నార్మల్ జనాలు పోతారో వాడు దోమ ఈగతో సమానం గవర్నమెంట్కి. ఆ దోమ ఈగతో సమానం కాబట్టే ఆడ హోటల్ పోతాడు, రేపైతే ఇంకో 10 లక్షలు కడతాడు. ఆ హోటల్ మళ్ళీ ఒక 1 month తర్వాత ఇట్లనే రన్ అవుతుంటాయి. ఇవన్నీ ఆగాలి అంటే ఇట్లాంటి మాల్వేనగర్ ఇన్సిడెంట్ వస్తుంది, నిన్నటి అమీర్పేట్ ఇన్సిడెంట్ వస్తుంది, రేపటి ఇంకో ఇన్సిడెంట్ వస్తుంది. కానీ ఇవి ఆగాలి అని అంటే గవర్నమెంట్ ఏమన్నా స్ట్రిక్ట్ యాక్షన్లు తీసుకొని ఏమంటారు హోటళ్ళని ఆపితే తప్ప, హోటల్ అని అంటే ప్రాపర్ పర్మిషన్ ఉంటే తప్ప, ఎట్లంటే ఏమంటారు ఫైర్ సేఫ్టీ కానీ అన్ని సేఫ్టీలు చూసుకొని ఉంటే తప్ప మనం ఇక్కడ ఏం చేయలేం. కానీ ఈ పని గవర్నమెంట్ చేస్తుందా అనంటే మనకు తెలియదు, అండ్ అది వేచి చూడాల్సింది. అండ్ ఇంకోటి చాలా సిగ్గుచేట విషయం ఏంటిదంటే, ఢిల్లీ ఒక రాజధాని ప్రైమ్ మినిస్టర్కి ఒక 20 minutes దూరం ఆ ప్లేస్ మొత్తం, ఏమంటారు ఏదైతే మాల్వేనగర్ ఉందో, ఇప్పుడు మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ తెలుసు. ఎందుకు అనంటే 21 people చనిపోవడం అంటే మాటలు కాదు. అందులో ఒక ఫ్యామిలీ 8 members వాళ్ళ పెద్దనాన్నకు బాగాలేదనంటే వాళ్ళని చూడ్డానికి వస్తే వాళ్ళు చూడ్డానికి కూడా వెళ్ళలేదు, అట్నే వాళ్ళు చనిపోయినారు. అక్కడ డెత్ బెడ్లో ఆయన ఉన్నాడు, ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ డెత్ అయిపోయినారు. ఎంత దారుణం చూడండి. అండ్ ఫ్రెండ్స్, నేను ఈ బాధ ఇది ఎట్లా చెప్పాలో నాకు అర్థమవుతలేదు. కానీ ఇవన్నీ విన్నాక ఎందుకంటే నేను ఢిల్లీలో ఉన్నా కాబట్టి నేను చెప్తున్నాను, ఢిల్లీ ఈజ్ మై సెకండ్ హోమ్, అది కూడా చెప్తాను. ఇక్కడ చాలా బాధ అనిపిస్తుంది, ఎందుకంటే ఇట్లాంటి ప్రాణాలు పోతూనే ఉంటాయి. ఇవి కనుక గవర్నమెంట్ కనుక స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నాను, ఇంకా అంతే. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో కొంచెం సపోర్ట్ చేయండి, హైప్ పాయింట్స్ వస్తే హైప్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్.